Mana Krishna and a kitchen. ఇది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది చేపల పులుసు. ఇక టేస్ట్ చూడమ్మా, కరెక్ట్ చెప్పు. సూపర్ గా చేసిండు మా ఆయన చేపల పులుసు, బాగుంది. మీరు కూడా చూడండి, చేయండి ఇంట్లో, ఎలా ఉందో చెప్పండి. వీడియో మొత్తం చూడండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ నొక్కి ఆల్ అని నొక్కండి, మా వీడియోస్ అన్ని వస్తాయి. నమస్తే అండి, వెల్కమ్ టు మా కృష్ణన్న కిచెన్. నమస్తే అండి, అందరు బాగున్నారా? మేము మీ మమతా రామకృష్ణ. ఇవాళ ఏం వంట చేయబోతున్నావు మన సబ్స్క్రైబర్ కోసం? నేను చేపల పులుసు, ఎందుకంటే అమ్మమ్మలు చేసిన చేపల పులుసు చేయబోతున్నా. అంటే అమ్మమ్మ వాళ్ళు ఎట్లా చేసేదో అట్లా, అలా కొత్త స్టైల్ కాదు, పాత ఓల్డ్ స్టైల్. సరే, నేను 3 ఉల్లిగడ్డలు తీసుకున్నా, కేజీ చేపలు. ఇప్పుడు మనము కాల్చుకోవాలి, ఎందుకంటే నిప్పుల మీద కాల్చేది ఇప్పుడు లేవు కాబట్టి మనం స్టవ్ మీద కాల్చుకున్నా. 3 ఉల్లిగడ్డలు ఈ కాల్చుకొని పై పొట్టు తీసేసి మిక్సీకి వేసుకొని పేస్ట్ వస్తుంది, ముద్ద అవుతుంది. దాన్ని పులుసులా కలుపుకోవాలి. ఈ జీలకర్ర, మెంతులు, ఆవాలు ఏంపుకొని పౌడర్ చేసుకుంటా. ఇదే మెయిన్ మసాలా చేపల పులుసుకు. ఇప్పుడు నేను కేజీ చేపల ముక్కలు తీసుకున్నా, కేజీ చేపలు తీసుకున్నా. తలకాయ కూడా తీసుకున్నా, తలకాయ పడేయలేదు. టేస్ట్ అంతా తలకాయలనే వస్తుంది, రుచి. కేజీ చేపలు. ఇంకా చింతపండు తీసుకున్నాను, దీనికి చేపలకు తగినంత. కొందరు ఏమో చేపల పులుసు పల్సగా కావాలనుకుంటారు, గ్రేవీ. కొందరు గట్టిగా కావాలనుకుంటారు. మాకు తగ్గట్టుగా మేము కొంచెం చింతపండు వేసుకొని నానబెట్టి పిసికి వంపుతున్నాం. 6 చెంచాల కారం తీసుకున్నా, ఇంకొకటి పట్టుకొని చెప్తా. అలాగే 3 చెంచాల ఉప్పు వేస్తున్నా, 3 చెంచాలు. ఇలా కలుపుకొని, కారం కొంచెం మేము ఎక్కువనే తింటాము, అందుకు ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా మీ ఇష్టం. ఇలాగే నేను కొద్దిగా చేపలకు వేసుకుంటాం కారం పొడి. కొద్దిమంది పులుసులు వేస్తున్నా. కొద్దిగా పసుపు వేసుకున్నా చేపలల్లా, అలా ఇలా కొద్దిగా వేసుకున్నా. కొద్దిగా అల్లం, ఇలా అల్లం వేసుకున్నా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇలా అల్లం వెల్లిగడ్డ కొద్దిగా పేస్ట్ వేసుకున్నా. ఇవన్నీ మసాలాలు వేసుకొని ఉప్పు కారం వేసి అల్లం వెల్లిగడ్డ పసుపు అన్నీ వేసి మంచిగా కలిపి పెట్టుకొని 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఈ పీసులకు ఉప్పు కారం పడుతుంది. మొత్తం కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకొని 1/2 అవర్ పెట్టుకోవాలి. ఇట్లా ముక్కలకి ఉప్పు కారం కలిపి పెట్టుకుంటే చేప ముక్క చప్పగా ఉండదు. అల్లం వెల్లిగడ్డ పసుపు ఉప్పు కారం అన్ని వేసినాక ఉల్లిగడ్డ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, ఇందులో వేసుకుంటున్నాం. కల్బావా ఈ పులుసు చింతపులుసులా కాల్చి పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నా. ఈ పులుసు మసిలి చిక్క పడేదాకా ముక్కలు వేయద్దు. అప్పుడే మనం ఆయిల్ వేసుకోవాలి, ముక్కలు వేసుకోవాలి. పులుసు మసలాలి, బాగా మసిలి చిక్కదనం రావాలి. అప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఇట్లా చేసేది. నాయనమ్మలు అమ్మమ్మలు ఫస్ట్ ఇట్లా పులుసు పొయ్యి మీద పెట్టుకొని ఇది మసిలినాక ముక్కలు వేసేది. చేప కలిపి ముక్కలు వేస్తేనేమో చేప నలిగిపోతుంది. పులుసు మసిలినాక చేప ముక్కలు వేస్తే కరెక్ట్ గా వస్తుంది. చేప ఎంత ఉడకాలో అంతే ఉడుకుతుంది. చేపల కూర పులుసు మసులుతుంది. ఇప్పుడు 4 కరివేపాకు రిక్కలు వేసుకుంటున్నా. అవి 4 ఉన్నాయా? 6 ఉన్నాయి. ఇప్పుడు నూనె వేస్తున్నా, 1 కప్పు. ఫస్ట్ నూనె పోసుకోలే పులుసులా, ఇప్పుడే పోసుకుండు. గుమగుమలాడుతుంది పులుసు. జీలకర్ర మెంతులు వేయక ముందే పులుసు మసులుతుంది.
కొంచెం వాటర్ వాటర్ లా కాకుండా కొంచెం చిక్కగా ఉండాలి. చిక్కగా ఉంటేనే చేపల పులుసు బాగుంటది. చేపల పులుసు మంచిగా ఉడికిపోయింది, ఇప్పుడు నూనె కూడా పైకి తేలింది. అప్పుడు చేపలు ఎడుసుకుంటున్నా. చేపలు ఎడుసు. తలకాయతోనే టేస్ట్ కూర. నాకైతే తలకాయ ఇష్టం, చేప తలకాయ. చెంచా పెట్టకుండా ఇట్లా కలుపుకోవాలి. చెంచా పెడితే ముక్కలు ఇరుగుతుంది. చేపల పులుసు మస్తు ఉడికిపోయిందండి. ఇప్పుడు జీలకర్ర మెంతులు ఆవాల పొడి ఇప్పుడు వేసుకోవాలి. అసలు మసాలా 2 చెంచాలు వేసుకున్నా. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి చేపల పులుసు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నా. పులుసు కూడా ఎంత చిక్కగా వచ్చింది చూడండి. చేపల పులుసు వెనకట అమ్మమ్మలు ఇలాగనే వండేది, సేమ్ ఫార్ములా, సేమ్ ప్రాసెస్. Subscribe, like, share.